ఒకసారి హనుమంతుడు అడవిలో సంచరిస్తుండగా ఆకాశంలో తేజోమయంగా ప్రకాశిస్తున్న సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడిని చూసి పండిన ఫలమని పొరబడిన ఆయన దానిని చేతితో పట్టుకోవాలని అనుకుంటాడు. సూర్యుణ్ణి పండుగ భావించిన హనుమంతుడు దానిని పొందే ప్రయత్నంలో ఆకాశం వైపు వెళ్తాడు. ఇంద్రుడు తన రథంపై ప్రత్యక్షమై వజ్రాయుధంతో హనుమంతుణ్ణి గాయపరిచి నేల మీదకు పడేస్తాడు. ఎలాగైనా ఇంద్రుడికి తగిన గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంటాడు హనుమంతుడు. తనతో యుద్ధం చేయమని సవాలు చేస్తాడు. హనుమంతుడు ఇంద్రుడి మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. హనుమంతుడు తన బలాన్ని తేజస్సుని ఉపయోగించి ఇంద్రుడిపై పైచేయి సాధించి చివరికి విజేతగా నిలిచాడు. హనుమంతుని బలాన్ని భక్తిని మెచ్చిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు. ఇంద్రుడిపై విజయం సాధించినప్పటికీ హనుమంతుడు ఎంతో వినయంగా తాను ఎల్లప్పుడూ శ్రీరామునికి అంకితమై సేవకుడిగా ఉండాలనే వరాన్ని మాత్రమే కోరుకుంటాడు. హనుమంతుని వినయానికి ముగ్ధుడైన ఇంద్రుడు ఆయనకు ఆ వరం ప్రసాదిస్తాడు.